కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన చింతపల్లి శేషారత్నం నెల రోజుల వ్యవధిలోనే భర్తను కోడలిని కోల్పోయిన కుటుంబానికి కాకినాడకు చెందిన శ్రీకారం లయన్ క్లబ్ స్వయం కృషి లయన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 6,000 నగదు 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 6,000 రూపాయల నగదుతో పాటు 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సహాయ కార్యక్రమంలో కాకినాడ శ్రీకారం లయన్ క్లబ్ అధ్యక్షుడు, కాకినాడ శ్రీకారం లయన్ క్లబ్ అధ్యక్షురాలు కర్రి వినితారెడ్డి, అడ్మిన్ కొడాలి ఉమాదేవి, స్వయం కృషి లయన్ క్లబ్ అధ్యక్షురాలు పట్టా శ్రీరామేశ్వరి, సత్తి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టి మండలం లోని పేద కుటుంబాలను ఆదుకోవాలని లయన్ క్లబ్ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో కాజులూరి శ్రీరామ్ రెడ్డి, కాజులూరి నేరేళ్ల రెడ్డి, పెనుమల్ల పాపిరెడ్డి, బోడపాటి రాజేష్, తాతపుడి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. రమణక్కపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన భర్త కోడలు కూడా అకాల మరణం చెందడంతో మా లయన్స్ క్లబ్ శ్రీకారం నుంచి కాకినాడ నుంచి మేము మా ప్రెసిడెంట్ వినీతారెడ్డి గారు, మా మెంబర్ సురేందర్ రెడ్డి గారు, మా స్వయం కృషి ప్రెసిడెంట్ అయిన ఈశ్వరి గారు అందరూ కలిసి ఈ కుటుంబానికి 6,000 రూపాయలు నగదు బహుమతితో పాటు నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా మేము మా శ్రీకారం క్లబ్ నుంచి అందజేయడం జరిగింది. దీనికి మా క్లబ్ నుంచి మా ప్రెసిడెంట్ వినీతారెడ్డి గారు, సెక్రటరీ అంజిబాబు గారు, ట్రెజరర్ మంగతాయారు గారు, నేను క్లబ్కి అడ్మిన్ అండి కొడాలి ఉమాదేవి, మేమందరూ కూడా కలిసి మా గ్రూప్ నుంచి చాలామంది సభ్యులందరూ కూడా కలిసి ఎంతో సహాయం అందించి వీళ్ళ కుటుంబానికి మేము సరుకులు అందజేయడం జరిగింది. దీనికి ప్రోత్సహించిన మాకు ఆనాల సుదర్శన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వ్యక్తులు మరణించడం చాలా బాధాకరం. ఈ విషయం కాకినాడ శ్రీకారం క్లబ్ అధ్యక్షులైనటువంటి వినీతారెడ్డి గారికి, అలాగే కొడాల మాదేవి గారికి, కాశీ ఈశ్వర్ గారికి, సురేందర్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళ తక్షణం స్పందించి ఆ కుటుంబానికి 6,000 రూపాయలు 2 నెలలు సరిపడే సరుకులను ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకున్నారు. వారికి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలని మంచి క్షేమంగా చేసి సుఖంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో కూడా వైజాగ్ సిరి గ్రూప్ వారు ఒక ట్రైసైకిల్ ఇదే గ్రామానికి బహుకరించారు. అలాగే కొడాలి ఉమాదేవి గారు ఈవిడి కూడా ఒక వికలాంగుడికి ట్రైసైకిల్ విరాళంగా ఇచ్చారు. అలాగే ఇలాంటి సేవలు మా మండలానికి పేదవారికి లేని వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మా మండలంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకారం క్లబ్కి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.